ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం, కార్తీక మాసంలో వచ్చేటువంటి 2వ సోమవారం. కార్తీక మాసంలో సోమవారానికి చాలా విశిష్టత, ప్రాధాన్యత ఉన్నాయి. ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం సర్వాంతర్యామికత్వ రూపాన్ని స్మరిస్తూ చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగించి జ్ఞాన వృద్ధికి, ఐశ్వర్య వృద్ధికి దోహదపడతాయి. మరి 12 రాశుల వారు ఈశ్వరుణ్ణి ఈరోజు ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు కార్తీక మాసంలో సోమవారం నాడు పాటించేటువంటి నియమాలకి చాలా ప్రాధాన్యత ఉంది. వీటినే కార్తీక సోమవార వ్రతంగా వ్యవహరిస్తాం. ఈ నియమాలు ఎలా పాటించాలి, వీటి యొక్క విశిష్టత ఏమిటో పావన కార్తీకం అనే అంశంలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. అలాగే రేపు కార్తీక శుద్ధ నవమి. ఈ సందర్భంగా 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు పాటించాలో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం శరద్ ఋతువు. ఈరోజు కార్తీక శుద్ధ సప్తమి, చాలా పవిత్రమైనటువంటి రోజు. సోమవారంతో కూడినటువంటి ఈ సప్తమి తిథిలో చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఈశ్వర స్మరణ, నమక చమక, శ్రీ సూక్త, పురుష సూక్త పారాయణ వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగించి జ్ఞాన వృద్ధికి, ఐశ్వర్య వృద్ధికి దోహదపడతాయి. ఈరోజు ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి అన్నదానం, వస్త్రదానం, గోసేవ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, చంద్ర ప్రీతికి దోహదపడుతుంది. ఈరోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి. ఇది అనుకూల స్థితి జాతకరీత్యా ఉన్నప్పుడు ఉత్తమ వైభవాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కార్తీక సోమవారానికి చాలా ప్రాధాన్యత, విశిష్టత ఉన్నాయి. ఇది కార్తీక మాసంలో 2వ సోమవారం. ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం, ఈశ్వర స్మరణ, సర్వాంతర్యామికత్వ రూప వర్ణన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. అలాగే ఈశ్వర అభిషేకాన్ని తిలకిద్దాం. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదం కమండల్వక్షసూత్రాభ్యామన్వితం శూలపాణినం జ్వలంతం పింగళజటాశిఖామధ్యోదధారిణం అమృతేనాప్లుతం హృష్టం ఉమాదేహార్థధారిణం దివ్యసింహాసనాసీనం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వం వ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజః సమ్యక్ తతో యజనమారభేతు. ప్రజననే బ్రహ్మా తిష్ఠతు, పాదయోర్విష్ణుస్తిష్ఠతు, హస్తయోర్హరస్తిష్ఠతు, బాహ్వోరింద్రస్తిష్ఠతు, జఠరే అగ్నిస్తిష్ఠతు, హృదయే శివస్తిష్ఠతు, కంఠే వసవస్తిష్ఠन्तు, వక్త్రే సరస్వతీ తిష్ఠతు, నాసికయోర్వాయుస్తిష్ఠతు, నయనయోర్చంద్రాదిత్యౌ తిష్ఠేతాం, కర్ణయోరశ్వినౌ తిష్ఠేతాం, లలాటే రుద్రాస్తిష్ఠन्तు. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునఃప్రారంభించేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహకర పరిస్థితులు బలాన్ని పెంచుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలని క్రమక్రమంగా పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి.
విద్యార్థులకి ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. మహిళల గృహరీత్యా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అవకాశాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహారాల్లో అభిప్రాయ భేదాలని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రువులు మిత్రులవుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా బలాన్ని పెంచుతాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి దగ్గరవుతుంది. మహిళలకు గృహరీత్యా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఆర్థిక చిరాకు పరిస్థితులు కొనసాగుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా వ్యాపార రంగం వారు ప్రారంభించలేకపోతారు. సినీ రంగం వారికి ఆర్థిక అలజడి కొనసాగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు గృహరీత్యా ప్రారంభించలేకపోతారు. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఏర్పడతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారిని కలవరపెడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వైద్య వృత్తి వారు చేపట్టలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. నూతన ఉత్సాహాన్ని వేగవంతంగా ప్రదర్శించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో అలసత్వం ఉంటుంది. జాప్యాలు విఘ్నాలతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా అలసత్వంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి రంగం వారికి అలజడి పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణ కూడా. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఆలోచన దోషాలు స్థిరాస్తి రంగం వారికి ప్రబలమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి గంధంతో అభిషేకించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కార్యాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. శత్రువుల్ని మిత్రులుగా మరల్చుకునేటువంటి యుక్తులు ఉపకరిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా అన్ని రంగాల వారికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారికి పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కఠిన పరీక్షల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుని గులాబీ పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా కార్యసిద్ధి ఏర్పడతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అభివృద్ధిలో ఆటంకాలు చవి చూస్తారు. అయినప్పటికీ అంతిమ విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమాల నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత సినీ రంగం వారికి తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక రంగం వారికి మెరుగైనటువంటి పరిస్థితులు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. అయినప్పటికీ ఆదాయాన్ని ఆశించినంతగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు ఈశ్వరుని గులాబీలతో పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే గతంలో కన్నా మెరుగైనటువంటి ఆలోచన విధానాలు అమలు చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం కూడా. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. సాహిత్యపరమైనటువంటి అంశాలు కళారంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సినీ రంగం వారికి బలాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. నూతన స్నేహాల ద్వారా విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మహిళలు గృహరీత్యా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ఈశ్వరుని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఆర్థిక లాభాలు చేకూరుతాయి. వ్యాపార ఒప్పందాలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సంతోష వార్తలు వింటారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆదాయాన్ని కూడా పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శత్రువులు మిత్రులవుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి ఆదాయాన్ని పెంచుతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. గృహ ఉపయోగ కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని పెంచుతుంది. నూతన ఉత్సాహానికై చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. క్రియాశీలక నిర్ణయాల ద్వారా బాధ్యతల్ని గుర్తెరిగి విజయాలను సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుని విభూతితో అభిషేకించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. శుభ ప్రయత్నాలు గృహరీత్యా కలిసి వస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనలు మహిళలకి గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు దూరం చేసుకోగలుగుతారు.
ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు, ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టవలసినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసి వస్తుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను వేగవంతంగా అతిక్రమించలేకపోతారు. నూతన కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా విఘ్నాన్ని చవిచూస్తారు. ఓర్పు సహనం వంటి ప్రక్రియల ద్వారా పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ వ్యవహారాల్లో అతి జోక్యం ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అవమానకర సంఘటనలు సినీ రంగం వారికి పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి, ప్రమాదాలు దూరమవుతాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచక పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా అభివృద్ధిని పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి అనుకూలత పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి ఏర్పడతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి మహిళలకు ఆనందాన్ని పెంచుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆనందకర పరిస్థితులు, శుభవార్తలు ఇంట్లో నెలకొంటాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. మాసాలన్నింటిలోకి కార్తీక మాసానికి చాలా విశేష ప్రాధాన్యత ఉంది. మిగతా మాసాల్లో కంటే కార్తీక మాసంలో ఆచరించేటువంటి వ్రతాలు, నియమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు చేసేటువంటి నియమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. వీటిని సోమవార నియమాలు, సోమవార వ్రతం అంటాం. వీటి యొక్క ప్రాధాన్యత ఏమిటో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో కొన్ని ప్రత్యేక నియమాల్ని సోమవారం నాడు పాటించడం వల్ల శివప్రీతి ఏర్పడుతుందని కార్తీక పురాణోక్తి. కార్తీకంలో ఏ సోమవారం నాడైనా స్నాన, దాన, జపాదుల్ని ఆచరిస్తే అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతారని పురాణ ప్రవచనం. కార్తీక సోమవార వ్రత విధిని 7 విధానాల నేపథ్యంగా అవలంబించాలి. శివాభిషేకం, శివారాధన కార్తీక సోమవారం నాడు విశేష ఫలితాల్ని ఇస్తాయి. శుద్ధోదకం, పంచామృతాలు, గోక్షీరాలతో అభిషేకాలు నిర్వహించడం ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. బిల్వదళాలు, తుమ్మి పువ్వులు, నీలిరంగు పుష్పాలతో శివుణ్ణి అర్చిస్తే చాలా మంచిది. ఈ రకమైనటువంటి శివ పూజ కార్తీక మాసంలో సోమవారం నాడు ఐశ్వర్య ప్రాప్తిని, జ్ఞానవృద్ధిని కలిగిస్తుంది. ఇక ఉపవాసం పరిశీలిస్తే కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం చేసి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం తరువాత తులసి తీర్థం మాత్రమే సేవించాలి. ఈ ప్రక్రియ కూడా ఉత్తమ జ్ఞానానికి దోహదపడుతుంది. ఉపవాస దీక్ష ఆచరింపలేని వాళ్ళు ఉదయం స్నాన, దాన, జపాల్ని యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం వేళ భోజనం చేసి రాత్రిపూట భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే స్వీకరించటం దీని యొక్క లక్షణం. ఇది కూడా మంచి ఫలితాలను కలిగిస్తుంది. నక్తం అనేటువంటిది కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారం కానీ స్వీకరించడం నక్తం. ఇది కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఆయాచితం కూడా కార్తీక సోమవారం నాడు మంచి ఫలితాలు కలిగిస్తుంది. అంటే భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయటం ఆయాచితం. స్నానం కార్తీక సోమవారం నాడు విశేష ఫలితాల్ని కలిగిస్తుంది.
ఉపవాస దీక్ష, నక్తం వంటివి ఆచరించలేనటువంటి వారు సమంత్రక స్నాన జపాదులు చేసినా కూడా మంచి ఫలితాలు పొందుతారు. మంత్ర జప విధులు కూడా తెలియనటువంటి వారు కార్తీక సోమవారం నాడు నువ్వుల దానం చేసినా కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. ఒడిదుడుకులు కనుమరుగవుతాయి, ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. రేపు కార్తీక శుద్ధాష్టమి ఉదయం 7:35 వరకు, అనంతరం తిథి కార్తీక శుద్ధ నవమి. రేపు కార్తీక శుద్ధ నవమి సందర్భంగా 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పరిశీలిద్దాం. రేపు కార్తీక శుద్ధ నవమి కృతయుగం ఆరంభమైనటువంటి రోజుగా వ్యవహరిస్తారు. బంగారంతో చేసినటువంటి విష్ణు ప్రతిమను, తులసీదేవిని రేపటి నుంచి 3 రోజులు అర్చించి వాటికి వివాహం చేయాలి. రేపటి రోజున అక్షయ నవమి, దీన్నే కూష్మాండ నవమి అంటారు. విష్ణు భగవానుడు కూష్మాండు అనేటువంటి రాక్షసుని వధించినటువంటి రోజు కూడా. గుమ్మడికాయని రేపు దానం ఇవ్వటం ద్వారా ఉత్తమ ఫలితాలు, శుభ ఫలితాలు ఏర్పడతాయి. అమ్మవారిని పూజించి పరమాన్నం నివేదిస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. రేపు కార్తీక శుద్ధ నవమి సందర్భంగా నిషేధించవలసినవి నూనెతో కూడినటువంటి వస్తువులు, ఇష్టమైనటువంటి పదార్థాలు దానం ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. అష్టవసువులు, పితృదేవతల యొక్క ఆరాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఓం అమృతాయ స్వాహ పితృదేవతాభ్యో నమః అనేటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా ఆత్మరక్షణ ఏర్పడుతుంది. శుద్ధ ఫలితాలు పొందగలుగుతారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహబల రీత్యా ఇంటి యజమాని ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించి సాగిస్తున్నప్పుడు ఆ వ్యాపారంలో అదృష్టం బాగా పట్టి వ్యాపారాభివృద్ధి బాగా సాగడానికి ఆరాధనా తత్వరీత్యా, గ్రహచార రీత్యా చేయవలసినటువంటి విశిష్టవంతమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు ఉన్నాయి. ఆ సూత్ర ప్రాతిపదికల్లో మొట్టమొదటిది, తప్పనిసరిగా మీరు సాగించేటువంటి వ్యాపార స్థలంలో ఈశాన్య దిశలో పాదరసలింగాన్ని ఉంచి 21 ఉసిరికాయలు ఆ స్వామికి నైవేద్యంగా పెట్టి వాటిని తెల్లని వస్త్రంలో కట్టి బ్రాహ్మణోత్తముడికి దానంగా ఇవ్వాలి. అలా గనక చేసినట్లయితే వ్యాపారం చాలా చక్కగా అభివృద్ధి పదంలోకి పయనిస్తుంది. లాభదాయకవంతమైన ప్రభావంతో మీరు అంచెలంచెలుగా ఉన్నతమైనటువంటి స్థితిని సాధింప చేసుకోవడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదిక. అలాగే అనుకున్న పనులన్నీ కూడాను చాలా చక్కగా నెరవేరాలి. గృహయోగం, తర్వాత వివాహాది శుభకార్యాలు, అబ్బాయికి ఉద్యోగ ప్రాప్తి కోసం ప్రయత్నాలు, ఇవన్నీ కూడాను సాగకుండా కొంత అవాంతరాలు ఏర్పడుతున్నటువంటి తరుణంలో ఈ అవాంతరాల నుంచి బయలుపడి అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరటానికి ఈ యొక్క కార్తీక మాసంలోనే ఒక రోజున శివాలయంలో రాగి చెంబులో పాలు పోయాలి. ఒక రాగి చెంబు తీసుకొని దానిలో పాలు పోసి దానిపైన మట్టి ప్రమిదను, అంటే రాగి చెంబు పైన మూత పెట్టాలి. ఆ మూత పైన మట్టి ప్రమిదను పెట్టి ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి. దీపం చాలా గొప్ప విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. రాగి రాకూడుతుంది, పాలు లక్ష్మీప్రదం. అందుచేత ఈ విధంగా రాగి చెంబులో పాలు పోసి దానిపైన ఒక మూత పెట్టి ఆ మూత పైన ప్రమిది నుంచి ఆవ నూనె పోసి దీపాన్ని వెలిగించి తప్పనిసరిగా చంద్రశేఖరాష్టకం పఠించాలి. చంద్రశేఖర 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 పాకిమాం అని వస్తుంది. ఆ చంద్రశేఖరాష్టకాన్ని పఠించి ఆ తర్వాత ఆ దీపం చుట్టూతా కూడా 21 ప్రదక్షిణాలు చేయాలి. ఈ 21 ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత ఆ దీపాన్ని బ్రాహ్మణోత్తముడికి దానంగా ఇవ్వాలి. దీపదానం అంటారు. ఈ విధంగా కనుక చేసినట్లయితే
అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ఒక గృహంలో శాంతియుతమైనటువంటి వాతావరణం, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటానికి ఈ యొక్క సూత్ర ప్రాతిపదిక చాలా చక్కగా పనిచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఎన్నో సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో. వివాహ ప్రయత్నాలు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ చేదాకా వచ్చి జారిపోతున్నాయి. ఆ వివాహ ప్రయత్నాల్లో అవరోధాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ అవరోధాల యొక్క ప్రభావం నుంచి బయటపడి చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఎరుపు రంగు నూతన వస్త్రాన్ని తీసుకొని ఒత్తులుగా చేయాలి. ఈ కార్తీక మాసంలో దీపానికి చాలా విశిష్టత ఉంది కదా. మరి ఈ కార్తీకంలో వెలిగించేటువంటి దీపానికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణ రీత్యానే ఈ యొక్క ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడాను నెరవేరుతాయి. అందుకే ఎరుపు రంగు కలిగినటువంటి ఒత్తులు చక్కగా చేసి 21 మట్టి ప్రమిదల్లో ఒక్కో దాంట్లో 2 ఒత్తులు వేయాలి. ఇప్ప నూనెతో దీపారాధన చేయాలి. దీపారాధన అనేటువంటిది ఇప్ప నూనెతో చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా చేయాలి. సుబ్రహ్మణ్యోం అని చెప్పేసి ధ్యానం చేసి మరుసటి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో 5 కొబ్బరికాయల్ని మాత్రం సమర్పించాలి. ఈ విధంగా గనక ఆచరించినట్లయితే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలలో వచ్చేటువంటి ఆటంకాలన్నింటినీ కూడాను తొలగించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని గ్రహిద్దాం. అంతేకాకుండా చాలామందికి కాలసర్ప దోషాలు అని చెప్పేసి ఉంటుంటాయి. మహాకాల సర్పదోషం, కేతుగ్రస్త కాల సర్పదోషం, ఇలాంటి రకరకాలైనటువంటి దోషభూయిష్టమైన ప్రభావాలు ఉంటుంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కార్తీక మాసంలో ఈ దోషాల నుంచి బయలుపడటానికి నాగేంద్ర స్వామి వారి యొక్క పుట్ట దగ్గరకు వెళ్ళాలి. ఆ పుట్టలో నువ్వులు, సలిమిడి కలిపినటువంటి పదార్థాలను అక్కడ నివేదించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కృతాంజలి ఘటిస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యాలి. ఈ విధంగా ఆచరించినట్లయితే గ్రహ దోషాలు, జాతకరీత్యా సంభవించేటువంటి కాలసర్ప దోషాలు తొలగించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని గ్రహిద్దాం. అంతేకాకుండా రాహువు, కేతువు యొక్క ప్రభావం మనిషి జీవితంలో ఒక్కొక్కసారి ఉపద్రవాలను తీసుకొస్తుంది. ఆరోగ్యరీత్యా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, స్థిర స్థిరాస్తులు కొనుగోలులో తేడాలు లాంటివి సంభవించడం కానివ్వండి, ఎంత మంచి గృహాన్ని తీసుకొని నిర్మాణం చేద్దామనుకున్నా ఆ భూమిలో నిర్మాణం ఆగిపోవటం, ఇలాంటి లక్షణాలు గనక ఎక్కువగా కనిపిస్తూ ఉంటే తప్పనిసరిగా రాహుకేతు గ్రహ దోషము అనేటువంటిది పట్టి పీడిస్తుంది అని గ్రహించాలి. ఈ రాహుకేతు గ్రహ దోష నివారణ కోసం ఇంటి ఆవరణలో 12 రాగి పడగలు తీసుకోవాలి. ఒక్కొక్క దాని మీద కూడాను హారతి కర్పూరం బిళ్ళబెట్టి వెలిగించాలి. వెలిగించిన తర్వాత ప్రదక్షిణాలు చేయాలి. అలా ప్రదక్షిణాలు అయిన తర్వాత రాహుకేతు స్తోత్ర పారాయణ చేసినట్లయితే ఈ దోషభూయిష్టం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మరికొన్ని సమస్యలు, వాస్తు సంబంధమైనటువంటి పరిష్కారాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. మేధాశక్తి అన్న మాటకు అర్థం ఒక్కటే.
మీరు ఏది చూశారో అది మీరవుట. ఒక పుస్తకాన్ని మీరు చదివితే ఇక మళ్ళీ పుస్తకాధారం ఉండకూడదు. ఆ పుస్తకం నీలోకి వెళ్ళిపోవాలి. అంటే అబ్జార్బింగ్ కెపాసిటీ అంటారేమో. పుస్తకంలోకి చూసినప్పుడు మేధస్సు దాన్ని తీసేసుకోగలగాలి. తీసేసుకుని మనసు ఎంత ఉన్మత్త స్థితి ఎందున్నప్పటికీ పరమేశ్వరుణ్ణే స్మరిస్తూ ఉండాలి. రెండిటి యందు ఏకాగ్రత ఉండాలి. పుచ్చుకోవడంతో సరిపోకూడదు. ఆ మనసుకి ఉత్ప్రేరకం దొరికినప్పుడు కూడా అది భగవంతుని యందు విహరించాలి. మహానుభావుడు అప్పయ్య దీక్షితరు వారిని శైవ సంప్రదాయంలో ప్రసిద్ధ పండితులు. వారు చాలా గొప్ప వాంగ్మయం రచన చేశారు. ఉన్మత్త శతకము అని ఆయన చేసినటువంటి స్తోత్రం అత్యద్భుతం. అంటే మనసు పిచ్చెక్కిన స్థితిలో కూడా ఆయన భగవంతుడే స్తోత్రం చేశారు. అలా మనసు భగవంతుని యొక్క స్మరణలయందు మమేకమైనటువంటి స్థితిని పొందితే అది మేధాశక్తిగా ప్రజ్ఞగా నిలబడుతుంది. అందుకే పూర్ణాహుతి చేస్తే మనకి ఇప్పటికీ ఆ అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహం చేత ఈ మేధాశక్తి కలగాలి అని తీసుకొచ్చి విభూతి ధారణ చేయిస్తారు. అంత గొప్ప శక్తి కేవలము స్నానము వలన కలుగుతుంది. ఈ 10 లక్షణములు కలగడానికి కారణము స్నానమే. సాధారణమైనటువంటి స్నానమే అంత శక్తినిస్తే ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు బ్రహ్మముహూర్తం దాటిన పరమపావనమైనటువంటి సమయం కార్తీక మాసం. అటువంటి కార్తీక మాసంలో మనం స్నానం చేసి సంకల్పంతో ఆ భగవంతుణ్ణి ఆరాధన చెయ్యడం కోసమని చెప్పి స్నానాన్ని అంగంగా పుచ్చుకోగలిగినప్పుడు అది ఎంత శక్తివంతమై మన యందు భగవంతుని ఆరాధించగలిగినటువంటి శక్తిని నిక్షేపిస్తుందో. అందుకని కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానానికి అంత ప్రత్యేకతని ఇచ్చారు. ఇచ్చి ప్రాతకాల స్నానం కార్తీక స్నానం చేయండి అనడానికి కారణం అది. 2, మీకు నేను మనవి చేశాను, దక్షిణాయనం ఎంత పవిత్రమైన కాలమో దక్షిణాయనము రాక్షసులకంత ప్రీతిపాత్రమైన కాలం. తెల్లవారుజామున స్నానం చెయ్యండి అంటే వేసవి కాలంలో అయితే తేలిక. ఈ ఋతువులో తెల్లవారుజామున పడుకోవడమే చాలా ప్రీతి. ఏమీ అక్కర్లేదు, దుప్పటి ఒక్కటి ఉంటే చాలు. అటువంటి సమయంలో వెళ్ళి నదిలో స్నానం చెయ్యరా అన్నారనుకోండి, బయట చల్లగా ఉందండి, నాకు పడిశం పట్టేస్తుందండి, ఇబ్బంది రాదు కదా, నాకు అంటం పోదు కదా, ఎన్ని ఆలోచనలు చేస్తాడో. కానీ నేను మీకు ఒకటి నిజం చెప్తున్నాను, నదిని నమ్ముకున్నవాణ్ణి నది దేవతా స్వరూపమై కడుపులో పెట్టుకుంటుంది. అంత కాపాడుతుంది. నది యందు ఆ తేజస్సు ఉంటుంది. అందుకే ఇది స్పందనశీలాహ అన్నారు ఋషి. కాశీపట్టణంలో ఇప్పటికీ ఉంది ఆ కుటుంబం. నేను కాశీయాత్ర చేసినప్పుడు వాళ్లే మాకు ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు నియమం పెట్టుకున్నారు, నేను బ్రతికున్నంత కాలం గంగా స్నానమే, నేను ఎక్కడికి వెళ్ళనని. ఆయన గంగలో స్నానం చేస్తున్న రోజుల్లో ఒకప్పుడు -°C వెళ్ళిపోయింది వాతావరణం. ఎవ్వరూ గంగలో స్నానం చేయడానికి వెళ్ళేవారు కాదు. ఈయన వెళ్ళి వృద్ధులైపోయి గంగలో మునక వేశారు. ఇక పైకి తేళ్ళ. ఖచ్చితంగా 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజున కొడుకులందరూ కలిసి ఆయనకి ఉదకధార విడిచిపెట్టడం కోసమని నది ఒడ్డుకు వెళ్ళారు. అకస్మాత్తుగా శవం పైకి తేలింది. కనీసం చెవుల్ని తినేస్తాయి చేపలు. శవం పరమ తేజోవంతంగా ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని కాశీలో గంగ స్నానం చేసి విశ్వనాథ మందిరానికి వెడుతున్నప్పుడు ఎలా ఉండేవారో అలాగే భారతదేశంలో నదికి అంత ప్రశస్తి. నది పేరు చెప్తే అమ్మ కలిపి మాట్లాడతాం మనం, గంగమ్మ గంగమ్మ అంటాం. అటువంటి నదీ స్వరూపంలో కార్తీక స్నానం చెయ్యడం ఎంత అదృష్ట విశేషం. అందుకే ప్రత్యేకించి కార్తీక స్నానాన్ని అంత వైభవంగా కీర్తించారు. నేను పరమేశ్వరుణ్ణి పొందగలను, దానికి ఇది మార్గం అనుకున్నవాడికి ఈశ్వరుడు ఎప్పుడు లభించడు. పిచ్చి భక్తితో వేదం చెప్పింది, గురువు చెప్పారు. అందుకని ఆ నమ్మకంతో చేసుకుంటూ వెళ్ళిపోయిన వాడికి ఈశ్వరుడు వశుడవుతాడు. నేను ఈశ్వరుణ్ణి కట్టగలను, నువ్వు కట్టలేవు. ఈశ్వరుణ్ణి కట్టగలనని కాదు, నా సంతోషం ఇంతే, ఇలా చేసుకుపోతూ ఉంటాను. ఎందుకు చదువుతావు? పేపర్లో ఏం వార్తలు లేవుగా, మరి ఎందుకు చదువుతున్నావు? ఏమీ లేదండి న్యూస్ అన్నాడు పక్క ఆయన. ఈయన తీసి చదువుకుంటున్నాడు. చెప్పానుగా ఏమీ లేదని ఎందుకు చదువుకుంటున్నారు? పేపర్ చదవకుండా ఉండలేను కాబట్టి. పేపర్ చదవకుండా ఉండలేక పేపర్ చదివినట్టు
పరమేశ్వరుణ్ణి ఆరాధించకుండా ఉండలేక పూజ చేయడం అలవాటైతే పరమేశ్వరుడు నీకు వశుడవుతాడు. ఆ భక్తికి అంత సాత్వికమైన లక్షణం ఏర్పడాలి. అరే ఈశ్వరుణ్ణి ఆరాధించకుండా కూర్చున్న రోజొక రోజు ఆ త్వర, బా తెల్లవారిపోయింది, స్నానం చెయ్యాలి, గాయత్రి చేసుకోవాలి, కాసేపు ఈశ్వరారాధనం చేసుకోవాలి, ఆ తాపత్రయం. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి నడిచి దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంతటి వారు కూడా ఉరుగంటి పూజ అని ప్రతిరోజు గంట సేపు పూజ చేసేవారు. ఎందుకు అంటే ఆ పూజలో ఉండేటటువంటి తాదాత్మ్యత అనుభవించగలిగిన వాడికి ఈశ్వరుడు వశుడవుతాడు. అందుకే కార్తీక మాసానికి కార్తీక దామోదర అని పిలుస్తారు. కార్తీక దామోదరుడు, దామోదరుడు అధిదేవత. శైవ సంప్రదాయంలోంచి వస్తే త్రయంబక. తత్వత ఆలోచించినప్పుడు ఈ త్రయంబక స్వరూపం, ఆ దామోదర స్వరూపం ఒక్క విషయాన్నే ప్రతిపాదన చేస్తాయి. పరమేశ్వరుడు నిన్నెందుకు అనుగ్రహిస్తాడు, నీకెందుకు వశుడవుతాడు అన్నదానికి. దామోదర అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. ఉదరే దామయస్యేతి దామోదర. కడుపు మీద తులసి మాల ఉన్నటువంటి వాణ్ణి దామోదరుడు అని పిలుస్తారు. కాదు, దామ్నా ఉదరే మాత్రా బద్ధ ఇది దామోదర. అమ్మ చేత ఒక త్రాటి చేత కట్టబడి నడుము ఉరిసిపోయిన వాడు ఎవరున్నాడో వాడు దామోదరుడు. ఎవరు అమ్మ? పరమేశ్వరుడికి అమ్మ ఉంటుందా? అసలు ఆయన లేని నాడు లోకాలే లేవు. ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియనటువంటి పరమేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడికి తల్లి ఎవరు? ఆయనకి తల్లి అన్న మాట లేదు అసలు. కానీ ఆయన ఎంత వశుడైపోయాడంటే అమ్మ ప్రేమకి పోతన గారు పరవశించిపోయి భాగవతంలో అన్నారు, ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగే అన్నారు. ఆయనకి అమ్మ తెలియదు, అమ్మ పాలు తెలియవు. అటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవిస్తే యశోదాదేవి యొక్క పాలు తాగడం మొదలుపెట్టాడు. గోపకాంతలందరూ వచ్చారు, ఆయన మీద విశేషమైనటువంటి ఆరోపణలు చేశారు, నవనీత చౌర్యం చేస్తాడు అని. అమ్మ నమ్మలేదు. అమ్మంది, ఎందుకమ్మా అన్ని మాటలు చెప్తారు, వాడు ఎక్కడికి వెళ్ళడు, ఎప్పుడూ మా ఇంట్లోనే ఉంటాడమ్మా పిల్లాడు, తప్పు కదా పిల్లాడి మీద ఇన్ని మాటలు చెప్పడం అంది. మహానుభావుడు ఒక గొప్ప లీల చేశాడు. భాగవతం అంతా ఒకెత్తు, దామోదర లీల ఒక్కటి ఒకెత్తు. దామోదర లీల దగ్గరికి వచ్చేటప్పటికీ బ్రహ్మచారులు, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి 4 ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళు దామోదర లీల వింటారు. ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్రలేస్తారు. నిద్రలేచి తులసి బృందావన ప్రవేశం చేస్తారు. ఆయన కూడా నిద్రపోతే లోకాల్ని పరిపాలించేవాడెవడు? ఆయన నిద్రపోవడం ఏమిటి? నేను తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వం లేవకుండా పడుకుంటేనే నేను కృతఘ్నుడిగా పిలవబడతాను. ఈశ్వరుడు వచ్చేశాడు, నేను లేవలేదు. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. లేవాలి. పరమేశ్వరుడు వచ్చేటప్పటికీ నిద్ర లేచి స్వాగతం చెప్పాలి. 4 నెలలు ఆయన నిద్రపోతే ఈ లోకాల్ని పరిపాలించేవాడెవరు? ఆయన మరి ఎందుకు నిద్రపోతుండడం? ఆషాఢమాసంలో ఉన్న ఏకాదశి నాడు పడుకోవడం మొదలు పెడితే కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు పడుకుని నిద్రపోతాడు. ఆయన పడుకున్నాడు కాబట్టి శయనే ఏకాదశి, నిద్ర లేచాడు కాబట్టి ఆయన నిద్ర లేచిన ఏకాదశి కార్తీక మాసంలో. నిజంగా విష్ణువు నిద్రపోతారా? ఆయన నిద్రపోతే లోకాల్ని పరిపాలించేవాడెవడు? ఆయన నిద్రపోడు. ఆయన ఎందుకు పడుకున్నట్టుగా ఉంటాడో చెప్పారు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అన్నారు. ఆయన ఉపాసనని గమనిస్తాడు. నీ మనసు ఎంత భక్తితో ఉంది, నువ్వు రొట్ట తెచ్చి వేస్తున్నావా ఆయన పాదాల దగ్గర? 1,00,000 బిల్వార్చన చేస్తున్నాం, 1,00,000 బిల్వార్చన చేస్తున్నాం అంటారు. ఆ రొట్టంతా కొడతారు, మారేడు దళాలన్నీ తీసుకొస్తారు, గుళ్ళో ఉన్నటువంటి ముఖమంటపంలో నేల మీద పారేస్తారు. అయిపోయింది పూజ. ఇంక నువ్వు చేయడం ఏమిటి? ఎవడు గోనె బస్తాలు తీసుకొచ్చాడో వాడు చేసేశాడు 1,00,000 బిల్వార్చన. ఈ పృథివీ లింగస్వరూపం నేల మీద పడిపోనే పూజ అయిపోయింది. నువ్వు చేసేది అపచారం అంతే, పునఃపూజ రూపంలో. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ అడిగింది, 1,000 బిల్వార్చన చేద్దాం అనుకుంటున్నాను, 100 బిల్వాలు తక్కువ వచ్చాయి, ఏం చేయమంటారండి? నీ ఒళ్ళు గిల్లుకో 100 మాటలు అన్నారు. అదేమిటి అలా అంటారు? నా ఒళ్ళు గిల్లుకోవడం ఏమిటండి? నువ్వు నీకు పూజ అంటే ఏమిటి? బిల్వదళాలు
పీక్కొచ్చేయడమేగా. 100 తక్కువ అయ్యాయి, చెట్టు గిల్లుతుంటావు. అంతకన్నా నీ బుద్ధి ఏం నిలబడుతుంది? 100 మాటలు నీ ఒళ్ళు గిల్లుకో, 900 మాటలు చెట్టు గిల్లు, 100 మాటలు నిన్ను గిల్లుకో, సరిపోయిందన్నారు. అసలు మారేడుదల సమర్పణమునందు నీకు ఆ బుద్ధి ఎక్కడ నిలబడింది? పరమేశ్వర పాదముల యందు నిలబడితే కదా పూజ. కాబట్టి ఆ పూజ చేసేటప్పుడు మనసు నిలబడడం అనేటటువంటిది ప్రధానం. అలా నిలబడి చేసినటువంటి పూజ ఏదో దాన్ని ఆయన గమనిస్తుంటాడు. మానస పూజ ఎక్కడ జరుగుతోందో, పూజ జరుగుతుండగా మనసు ఎక్కడ నిలబడిందో అది ఆయనకి ప్రధానం. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఫలమైన పుష్పమైనను దళమైనను సలిలమైన భార్యని భక్తిన్ కొలచిన జలు అర్పించిన ఎలమిన్ రుచిరన్నముగా ఎనుభుజింతుందంటాడు భాగవతంలో. భక్తితో సమర్పణం చేసినటువంటి దాన్ని స్వీకరిస్తాడు తప్ప ఇది నేను తీసుకొచ్చానన్న దాన్ని ఆయన ఏం పుచ్చుకోడు. అదో అహంకారం. అది ఆయనకి ఎందుకు? అన్నీ ఆయన సృష్టిలోనివే. కాబట్టి ఆ భక్తితో ఎవడు నిలబడగలిగాడో వాడి వెంట పరమేశ్వరుడు పరిగెడతాడు. శివానంద లహరి చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థంజలమతి సమర్ప్యే చేతస్సరసిజముమానాధపతే సుఖేనావస్థాతుం జనహ్యన జానాతి కిమహో. నువ్వు నీ మనసన్న పద్మాన్ని అక్కడ పెడితే పరమేశ్వరుడు నీ వెంట పడతాడు. అదొక్కటి లేనప్పుడు ఎన్ని పద్మాలు తీసుకొచ్చే ప్రయోజనం ఏమిటి? దక్షిణాయనంలో 4 ప్రధానమైన నెలలు విష్ణువు నిద్రపోతారన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన బాగా రక్షణ దృష్టితో చూస్తాడు. పై దృష్టి మూసి లో దృష్టితో ఉంటాడు. అంటే వీడి మనసు ఎలా ఉంది అన్నది గమనిస్తాడు. వీడి మనసు ఎంత భక్తిభావంతో ఉంది. అందుకే ఆయనది ప్రతిజ్ఞ. భవిష్యోత్తర పురాణంలో ఆయన ఒక మాట అంటాడు, ఏకేన తులసి మాత్రదళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామితి మత్పణః. ఆ శ్రీమన్నారాయణుడి పాదముల యందు విశేషమైన భక్తితో మహానుభావుడు నాకు తల్లి, నాకు తండ్రి, నీ పాద తులసిదళము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర విదుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నరసింహ శతకకర్త. ఆయన పాదముల మీద ఒక్క తులసిదళాన్ని ప్రేమతో ఎవడు సమర్పిస్తాడో వాణ్ణి నేను నా 4 చేతుల మధ్య పొదివి పట్టి కాపాడుకుంటాను, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు వామనమూర్తి ఘట్టంలో. అటువంటి భక్తుడు పాడైపోతే అసలు నేనున్నానని నమ్మకం ఉండదు లోకానికి. వాణ్ణి రక్షించడం వాడి కోసం కాదు, నా కోసం. నేనున్నానని నమ్మాలంటే వాణ్ణి నేను కాపాడుకోవాలి, అందుకు కాపాడుకుంటున్నాను. వాడి కోసం నేను కాపాడని అనుకుంటున్నారేమో, కాదు. అంత నా యందు భక్తి ఉన్న వాణ్ణి నేనున్నానన్న నమ్మకం కోసం కాపాడుకుంటాను, లేకపోతే ఉన్న ఉనికి ప్రశ్నార్థకమవుతుందన్నాడు ఆయన. ఆ భక్తిని ఆయన గమనిస్తుంటాడు. ఎందుకని ఇదంతా ఉపాసనా కాలం. ఈ ఉపాసనా కాలాన్నంతటినీ ఆషాఢం దగ్గర నుంచి కార్తీకం వరకు సన్యాసులు కూడా చాతుర్మాస్యం చేస్తారు. ఆ లోపలి భక్తిని ఆయన గమనిస్తుంటాడు. ఆయన ఎక్కడుంటాడు? ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉండి తెలుసుకుంటూ ఉంటాడు. ఎవరు ఆ భక్తితో నిలబడగలిగినటువంటి స్థితిలో ఉన్నాడో వాడికి ఆయన వశవర్తి అవుతాడు. ఎంత వశవర్తి అవుతాడంటే అందుకే లీలలు వచ్చాయి. ఒక్కొక్క భక్తుడి చేత్తో వీపు మీద దెబ్బలు తిన్నాడు. మహానుభావుడు పురంధరదాస్ గారు కొడితే పాండురంగడు దెబ్బలు తినలేదు, వీపు వాచిపోయి నిలబడ్డాడు. అనంతాచార్యుల వారు గుణపం విసిరితే వెంకటేశ్వర స్వామి గడ్డం మీద దెబ్బ తగిలితే గడ్డం మీద గంధం పెట్టుకుని ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు నిలబడలా. కాబట్టి భక్తుల చేతిలో దెబ్బలు తినడం కూడా ప్రీతిగా స్వీకరించాడు. ఈ దెబ్బలు తినడం అనే విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తత్వతః శివుడైనా కేశవుడైనా అంతే. శివుడు తినలా. అర్జునుడు కోదండనెత్తి కొడితే కోదండంబులనిట్టులుండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల కంసభాగముల సక్రోధంబునన్ వేయిచున్ రోదోంతంబుల నట్టహాసముల నర్పుల్ పిక్కటిల్లంగ బహాదర్పంబున మల్ల సంగరము సేయింజొచ్చిరి రుద్రార్జునులు అంటారు కిరాతార్జునీయంలో. ఇద్దరు కొట్టుకోలా, మల్ల యుద్ధం చేయలే, అర్జునుడి చేతి దెబ్బలు తిని మురిసిపోలా పరమశివుడు. ఆ భక్తికి వశుడైపోవడం అనేటటువంటి మాట వచ్చేటప్పటికీ తత్వతః ఈశ్వర స్వరూపమనందుండే లక్షణం అది. ఆ భక్తికి వశుడవుతాడు. అసలు భగవంతుడితో నీకున్న అనుబంధం ఏమి ఇది నీకు తెలియనప్పుడు నువ్వు చేసే పూజ యాంత్రికమవుతుంది. నా మాట మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది. నేను ఒక గంభీరమైన మాట చెప్పాను. భగవంతునికి మీకు ఉన్న అనుబంధం ఏమి? ప్రేమ జనించదు. నా కొడుకంటే ఎందుకు నాకు ప్రేమ? వాడు నా కొడుకు, నేను చదివిస్తున్నాను, చదువుకున్నాడు, నా మాట విన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఏం చెయ్యాలన్నా నన్ను అడుగుతాడు.
నాన్నగారంటే పరమ భక్తి, నాన్నగారు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. వాడు నా కొడుకు, నాకు ప్రేమ, అందుకుని నాకు స్మరణలోకి వస్తాడు. నా భార్య, నా ఎందు ప్రేమ కలిగిన ఇల్లాలు నాకు స్మరణకు వస్తుంది. పరమేశ్వరుడి మీద నాకెందుకు ప్రేమ? ఎప్పుడైనా నేను చూశాను ఆయన్ని? ఆయన నాకు కనపడ్డా? ఆయనకి నాకు ఏ అనుబంధం ఉందని నేను ఆయన్ని ప్రేమించను? ఆయన పాదయోహ పాద్యం సమర్పయామి అంటే ఆయన పాదాలు నాకు కనపడడానికి ప్రేమ ఉంటే కదా కనపడ్డం. ప్రేమ ఏర్పడడానికి నాకు ఆయనకి ఏముంటుంది అనుబంధం? ఏ అనుబంధం ఉండాలో ఒక్క మాటలో చెప్పాడు అన్నమాచార్యుల వారు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు. ఒక వేగం దాటి ఊపిరి పీల్చాడనుకోండి, ఎగూపిరి వచ్చిందని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకెడతారు. వేగం తగ్గిందనుకోండి, దిగూపిరి వచ్చిందని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకెడతారు. ఎగూపిరి దిగూపిరి లేకుండా ఊపిరి తీయిస్తున్నవాడు, రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా జీర్ణం చేసినవాడు, నేను కనపడితే బాగున్నారా అండి అని అడగడానికి కారణమైన వాడు, నా క్షేమానికి, నా కీర్తికి, నా కదలికలకి, నా భార్య, నా బిడ్డ, నా యోగక్షేమములకు అన్నిటికీ కారణమైన వాడు ఆ పరమేశ్వరుడు. ఆయన కన్నా నాకు ఉపకారం చేసిన వాడెవరు? ఆయన కన్నా నాకు దగ్గర వాడెవడు? ఈ జన్మలో ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నంతకాలం వాళ్లతో అనుబంధం, కానీ ఈ జీవుడికి ఎప్పటికీ అనుబంధం ఆయనతో. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.